నమస్తే అండి, వెల్కమ్ టు బిన్సీ ఫుడ్ బైట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసం అండి. ఈ ఉండ్రాళ్ళ పాయసంని చాలా తక్కువ టైంలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసి నీళ్లు పోసుకొని 1 గంట పాటు ఈ పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1.5 కప్పు దాకా వాటర్ తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ దాకా తురుముకున్న బెల్లం వేసుకొని ఇలా బెల్లం వేసిన తర్వాత బెల్లం పూర్తిగా కరగనివ్వాలి. ఆ తర్వాత 1 కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 1.5 కప్పు వాటర్ అయితే సరిపోతుందండి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండి యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే తడి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. ఇలా బియ్యం పిండి యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని పిండి మొత్తం వాటర్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి ఇలా కొంచెం వేడి తగ్గిన తర్వాత చేత్తో పిండిని బాగా కలుపుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకుంటూ ఉండ్రాలలాగా చేసుకోవాలి. ఇలా పిండి మొత్తంని ఉండ్రాలలాగా చేసుకోవాలి. అలాగే లాస్ట్లో కొద్దిగా పిండి ముద్దను మిగిల్చి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 కప్పుల దాకా వాటర్ని వేసుకోండి. అలాగే ఇందులోనే నానబెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పుని వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మూత పెట్టి శనగపప్పుని ఉడికించండి. ఇలా శనగపప్పు కొంచెం ఉడికిన తర్వాత ఇందులోనే 1 కప్పు తురుముకున్న బెల్లంని వేసుకోవాలి. అదే కప్పుతో వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి ఉంచుకొని కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం తయారు చేసుకున్న ఉండ్రాళ్ళని ఇందులోకి వేసుకొని స్లోగా మిక్స్ చేయండి. ఓవర్గా మిక్స్ చేస్తే ఉండ్రాళ్ళు విరిగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకోండి. ఉండ్రాళ్ళు శనగపప్పు ఉడికిపోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసి కలుపుకోండి. ఈ పాయసం దగ్గర పడేంత వరకు కూడా 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి. ఇలా దగ్గర పడిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి కలుపుకోండి. కలుపుకొని పక్కకు దించేయండి. ఈ పాయసం కొంచెం చల్లారిన తర్వాత కాచి చల్లార్చిన పాలని యాడ్ చేయండి. నేను ఏ కప్పుతో అయితే అన్నీ కొలుచుకున్నానో అదే కప్పుతో పాలని యాడ్ చేసుకున్నానండి. ఇందులో పాయసం కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పాలని యాడ్ చేసుకోవాలి. పాలు అనేవి వేడిగా ఉండకూడదండి. అలాగే పాయసం కూడా వేడిగా ఉండకూడదు. అప్పుడే పాయసం విరిగిపోకుండా ఉంటుంది. అంతేనండి, కమ్మనైన ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది. ఎలాంటి హడావుడి లేకుండా తక్కువ టైంలో అయిపోయే ఈ కమ్మనైన పాయసంని చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.